ఈ యొక్క ఆదివారపు దినమున సంఘముగా కూడి ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకి కృతజ్ఞతలు. దేవుని పిల్లారా, ఈరోజు మనము పోరాటము అనేటటువంటి ఒక మాటను మనము గూర్చి ఆలోచన చేద్దాం. మన యొక్క అంశము లేదా సబ్జెక్ట్ ఈరోజు మనది పోరాటం. మనుషులకు నివాసయోగ్యమైనది ఈ భూమి. ఈ భూమి మీద మనుషులు వారి జీవిత కాలము కొద్ది రోజులే, కొద్ది దినములే. మానవులకు నివాసయోగ్యమైన ఈ భూమి పైన వారి జీవితము లేదా వారి ఆయుష్ అంతా కూడా కొద్ది రోజులే లేదా కొద్ది కాలం. ఈడున్న మనం అందరము కూడా ఒకనాడు తల్లి గర్భములో నుండి వచ్చిన వారిని అందరం. ప్రియమైన వారులారా, మీరు అందరూ ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, తల్లి గర్భములో ఎందరినో ఓడించి అండముతో ఫలదీకరణము చెంది, ఒక మాటలో చెప్పాలంటే నీతో పాటు ప్రయాణం చేసినటువంటి తల్లి గర్భములో ఎందరినో ఓడించి నువ్వు వీరుడుగా నిలబడి, వీరురాలుగా నిలబడి 9 నెలల వరకు తల్లి గర్భములోనే ఉండి బయటికి వచ్చిన మనమందరము, అనగా మనకు సరైనటువంటి అవగాహన ఉండి లేనటువంటి ఆ సమయంలోనే ఎందరినో ఓడించి నీకు నీవుగా నిలబడి తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన మనమంతా, అనగా పోరాటము నీకు గర్భములోనే, తల్లి గర్భములోనే జరిగినప్పుడు అందులో నువ్వు నిలబడి భూమిపైకి వచ్చిన మనమంతా పోరాటం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాం. కాంప్రమైజింగ్ లైఫ్, సర్దుబాటు చేసుకోవటం. అన్నిటికీ చదువుకొని పోవటం. దేవుని పిల్లరా, కుటుంబ వ్యవహారాల్లో చదువుకొని పోవటం సాధ్యమే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకి చదువుకొని పోవటం అనేది ఇంపాసిబుల్. అది సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని పక్షాన నిలబడి రాజీ పడకుండా బ్రతికి జీవితాన్ని ముగించాల్సిన ఈ మానవులంతా ఆత్మీయ విషయాలకు రాజీ పడిపోతూ, కొన్నిటికి రాజీ పడిపోతూ అలా జీవితాలను ముగిస్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గురించి వింటే విశ్వాసము. నేను కొటేషన్ ఈ మధ్య చూశాను. బైబిల్ గురించి వింటే విశ్వాసం వస్తుంది. అనగా విశ్వాసం అనేది వినటం వలన వస్తుంది. అనగా బైబిల్ గురించి వినటం వలన, క్రీస్తుని గురించి వినటం వలన విశ్వాసం వస్తుంది. బైబిల్ని చదవటం వలన జ్ఞానం వస్తుంది. వినటము, చదవటము. వినటం వలన విశ్వాసము, చదవటం వలన జ్ఞానం.
అదే బైబిల్ని అనుసరించటం వలన పరలోకం. మీరు ఈ పదాలను జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి. బైబిల్ గూర్చి వింటే విశ్వాసం వస్తుంది. అదే బైబిల్ నువ్వు చదివితే నీకు జ్ఞానం వస్తుంది. ఆ చదువుతున్నటువంటి ఆ బైబిల్ని నువ్వు ఫాలో అవుతే నీకు పరలోకం వస్తుంది. బైబిల్ను విన్న నీవు, బైబిల్ను చదివిన నీవు, బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి నీవు, అనుసరిస్తున్న నీవు, నీ జీవితం నిజంగానే ఫెయిల్ అవుతున్నావు. పరలోకము అంత సులువుగా రాదు అనేది విషయం మర్చిపోకూడదు. పరలోకము అంత ఈజీ కాదండి ప్రతి ఒక్కరికి దక్కటానికి. బైబిల్ చెప్పింది చెయ్యాలి, బైబిల్ చెప్పింది చెయ్యాలి, బైబిల్ పక్షాన్ని నిలబడి పోరాటం కూడా చేయాలి. నీ జీవితంలో ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పక్షాన నీకు పోరాటం లేకుండా ఉంటుందో నీ ఆత్మీయ స్థితి బలహీనమే అని గుర్తుంచుకోవాలి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితాలకి, ఈ అగ్నికి కాలే ఈ కట్టెకి, మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి కోపాలు, బాధలు, ఒక మాటని తిరిగి మనము ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ఈ మానవ ప్రపంచం, అదే బైబిల్ విషయంలో జరుగుతున్నటువంటి తప్పుడు విధానాన్ని ఎదురించలేక ఫెయిల్ అయిపోతుంది ప్రపంచమంతా. అంటే ఏం చెప్పదలుచుకున్నాను ఈ మాటదారంటే, మనకు మనం ఎలా కాపాడుకుంటామో, ఎదురాడి మనం ఎలా పోరాడతామో, మన కుటుంబ విషయాలే కానీ, మన ఆర్థిక పరిస్థితులే కానీ, స్థితిగతులే కానీ, ఏమున్నా దాన్ని మనం ఇతరులతో పోరాడి మనం ఏదైతే నిలబడుతుంటామో, అలా అందరూ ఆత్మ సంబంధమైన విషయాలలో ఫెయిల్ అయిపోతున్నారు, బైబిల్ని గెలిపించడంలో ఫెయిల్ అయిపోతున్నారు అంటున్నారు. దేవుని పిల్లారా, అందుకనే బైబిల్లో చక్కని విషయం చెప్తాదండి, పోరాడిన వాడికే పరలోకం. పోరాడి ఈ భూమి మీద నిలబడినటువంటి వానికి, ఈ భూమిపైన పోరాటంలో గెలిచినటువంటి వానికే పరలోకం. అనగా నీవు పోరాటంలో ఉన్నావో లేదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. ఏ రోజైనా నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? ఏ రోజైనా దేవుడి గురించి మాట్లాడుతున్నావా? తప్పుడు బోధని, అసత్య బోధని, వాక్య వ్యతిరేకమైనటువంటి బోధని ఖండిస్తున్నావా నీవు? ఇది తప్పు అని కరాఖండిగా మాట్లాడగలుగుతున్నారా మీరు? బైబిల్ని, దేవుణ్ణి, తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి అందించిన ఈ మాటల్ని నువ్వు గెలిపించగలుగుతున్నావా? గెలిపిస్తున్నారా? మన పోరాటము, అందుకని బైబిల్ చక్కని విషయాలు చెప్తారు. మనం పోరాడున్నది శరీరంతో ఉన్నవారితో కానీ కాదు అంట. మనం పోరాటాలు శరీరంతో ఉన్నవారితో కాదు మనం పోరాటం చేయాల్సిందే. చూడండి దేవుని పిల్లలు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ఇలా అంటాడు. కొత్త నిబంధన పేజ్ నంబర్ 176, ఎఫెసీ 6వ అధ్యాయము 12వ మాట. ఎలాగంటే మనం పోరాటం చేస్తున్నది శరీరాలతో కాదు గాని, మనం పోరాటం చేస్తున్నది ఈ యొక్క శరీరం రక్త మాంసములు కలిగినటువంటి ఈ మనుషులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్నటువంటి దురాత్మ సమూహాలతోనూ మనం పోరాటం పోరాడుచున్నాము. కంటిన్యూ టెన్స్ కదా ఇది. పోరాడుచున్నాము. ఎప్పటి వరకు పోరాటం?
ఈ పోరాటము ఎప్పటి వరకు? దేవుని పిల్లరా, మీకు విషయం చెప్తున్నాను. నేను ఈ టాపిక్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇందులో మీకు అనేక విషయాలు ఇస్తాను. దీన్ని మీకు వీలుంటే ఒక పాట రూపంలో మలపండి. దీన్ని పోరాటం అనేటటువంటి ఒక టైటిల్ పైన ఒక పాటను మీరు సిద్ధం చేయండి. ఇందులో నేను చెప్పబోతున్నటువంటి దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం పోరాడినది మనుషులతో కాదు, శరీరంతో ఉన్నటువంటి వారితో కాదు, కానీ అంధకార సంబంధమగు అంధకారమైనటువంటి దురాత్మల సమూహాలతో పోరాటం చేయాలన్నాడు. దేవుని పిల్లరా, నేను మీకు విషయం చెప్తున్నాను, వినండి. దురాత్మలు మన కంటికి కనబడతాయి కదా? దురాత్మలు మన కంటికి కనబడతాయా? మానవులు కనబడుతున్నట్టుగా, ఒకరికొకరు కనబడుతున్నట్టుగా దయ్యములు లేదా దురాత్మలు కంటికి కనబడతాయి అంటారా? చూసారా ఎవరైనా ఎప్పుడైనా? ఏమండి, చూసారా? ఎవరు చూసారు? అవి కంటికి కనపడదు. ఎందుకో తెలుసా? అవన్నీ కూడా ఆత్మలు కంటికి కనపడవు. మీరు పోరాడున్నది దురాత్మల సమూహాలతో. వాటితో ఎలా పోరాడుతున్నావు నువ్వు? వాటితో ఎలా పోరాడాలి మీరు? పోరాటం అనేది మనుషులతో కాదు నీకు జరుగుతున్నది. పోరాటం అనేది ఇదిగో దురాత్మల సమూహానికి నీకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. క్రైస్తవుడుగా నువ్వు గుర్తించుకోవాలి. ఎందుకోసమో తెలుసా? నీ మరణము, నీ జీవితము ఏడ ముగుస్తుందో, ఏడ ఆగిపోతుందో తెలియదు కాబట్టి, ఏడ పులుస్టా పడుతుందో నీ జీవితానికి తెలియదు కాబట్టి, నువ్వు 100% ఇదిగో నీ పోరాటము ఆత్మ సంబంధమైనది అయ్యి ఉండాలి. దురాత్మ సమూహాలతో పోరాటం. కనబడని ఆత్మలతో ఎలా పోరాటం చేస్తావు నువ్వు? కనబడని ఆత్మలతో ఎలా పోరాటం చేస్తావు? అవి వానిలో ప్రవేశిస్తాయి. అవి అతనిలో ప్రవేశిస్తాయి. మనం అనుకుంటుంటాము ఏంటో తెలుసండి, మానసికమైనటువంటి రుగ్మత, మానసికమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మనం అతనికి దయ్యం పట్టింది అంటుంటామే తప్ప అది మానసికమైనటువంటి సమస్యని గుర్తించాలి. వన్ మైండ్ స్థితి మీద ఉన్నప్పుడు, సరైనటువంటి స్థితిలో అది లేనప్పుడు మనం అతనికి దయ్యం పట్టిందంటే వాక్యం అసలు ఒప్పదు. దయ్యం పట్టడం అంటే ఏంటిది అంటే, ఇదిగో మద్యం తాగటం, దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం, పొరుగు అని రాశించటం, బూతులు మాట్లాడటం, దొంగతనం చేయటం, నరహత్యలు చేయటం, ఇవన్నీ కూడా అపవాది యొక్క క్రియలు. దేవుని పిల్లలారా, మనం పోరాడాలి. ఈ పోరాటం ఎవరెవరికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది అంటే, దేవుని పిల్లలకును కనబడినటువంటి అపవాదికి మధ్య పోరాటం. ఇది ఎప్పటి వరకు తెలుసా? నీ జీవిత మరణమనగా నీ జీవితం ఆయుష్ ముగిసిపోయి ఆ సమయం వరకు పోరాటమైన జీవితం. మనం పోరాడుచున్నాము. మనుషులతో కాదు, దురాత్మలతో పోరాడాలి. దురాత్మలతో పోరాటం అని అంటే ఇలా ఎదురెదురుగా కలుసుకొని పోరాటం కాదు. నీ మనసులో నుండి వస్తున్నటువంటి అవే కదా లోపల నుండి బయలుదేరినది మనుషుని అపవిత్రం చేస్తున్నాయి. లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రం చేస్తున్నాయి. నీ పోరాటం వాటిపైన. చదవండి, ఆ మాట ఎక్కడ ఉంటుంది? మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము కదండి, 21వ మాట. లోపల నుండి అనగా, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో నుండి మీరు జాగ్రత్తగా మాటలు మీరు ఆలోచన చూడండి. లోపల నుండి అనగా మనిషిలో హృదయంలో నుండి, మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలను, చెడ్డ ఆలోచనలు,
జారత్వము, దొంగతనాలు, నరహత్యలను, మనుషుని చంపటాలు, వ్యభిచారము, లోభములు, చెడుతనమును, కృత్రిమము, కామము, మత్సరము, దేవదూషణయు, దేవుని తిట్టటము, అహంభావమును, గర్వంగా ఉండటం, అవివేకమును వచ్చును. అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ ఇవన్నీ చెడిపోయినవి అన్నాడు. ఈ చెడ్డవి ఇవన్నీ చెడిపోయాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి, ఇవన్నీ కూడా లోపలలో నుండి బయలు వెళ్తున్నాయి. లోపల నుండి, హృదయంలో నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. నువ్వు పోరాటం దీనిపైన చేయాలి. నీ పోరాటము దీనిపైన ఉండాలి. నీలోనే ఉంది, నీలోని లోపల ఉంది. నిన్ను నరకమును పంపించటానికి, నేను దేవుని నుండి తప్పించటానికి అపవాది చేసినటువంటి ఆ ఆలోచనను మీరు గుర్తించారండి? ఎవరో ఒక మాట అన్నారని ఇదిగో వారి విషయం చింతపడుతున్న మనం నిన్ను టోటల్గా నరకానికి నడిపించటానికి అపవాది నిన్ను అనేక దారులకు, అనేక మార్గాలకు తిప్పుతున్నదే. ఎక్కడ జరుగుతుంది పోరాటం? నీ శరీరంలోనే జరుగుతుంది పోరాటం. ఒక వ్యక్తికి మధ్య జరిగేటటువంటి ఈ పోరాటం గురించి కాదు బైబిల్ చెప్తుంది. నీ శరీరంలోనే జరుగుతున్నటువంటి ఈ పోరాటమును నువ్వు ఆలోచన చేయాలి. చేస్తూ ఇదిగో ఈ లోకము నిన్ను దేవుని మార్గం నుంచి తప్పించే ఒక పెను ప్రమాదం ఉంది. ఒక్క నిమిషములు యేసుకి ఈ లోకానంతా చూపించేశాడు. ఒక్క క్షణములు కదండి, ఒక్క క్షణములు ఈ లోకానంతా ఈ లోక మహిమనంతా కూడా యేసుకు చూపించేశాడు. తను అన్నాడు ఒక మాట, ఏంటో తెలుసా? నువ్వు నాకు నమస్కరించాలి, నువ్వు నాకు మొక్కు, ఈ లోక రాజ్యాలన్నింటి కూడా నేను నీకు ఇచ్చేస్తాను. ఒక్క క్షణములోనే చూయించేశాడండి, ఒక క్షణములో చూయించేశాడు. ఇదిగో దేవుని పిల్లలారా, ఒక పోరాటము నీలోనే చేయాల్సింది నువ్వు. నీలో ఉన్నటువంటి పోరాటం, చేయాల్సినటువంటి పోరాటం నువ్వు మర్చిపోతున్న నీవు ఇదిగో ఈ లోకముతో కూడనగా ఈ యొక్క మహిమలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా నువ్వు పోరాటం చేయాల్సి ఉంది. ఇదంతా అపవాది చేసినటువంటి ప్రణాళిక. నీకు కంటికి కనబడినది ఇదిగో ఇది చాలా బాగా అనిపిస్తుంది, కొద్ది నిమిషాలకి ఇదిగో మరింకోటి బాగా అనిపిస్తుంది. తెలుసా ఎప్పుడు అనుభవించారా మీరు? నువ్వు కంటితో చూసిన నీవు అది కొద్దిసేపటికి అది బాగా అనిపిస్తుంది, దానికంటే మరింకోటి బాగా అనిపిస్తుంది. అలానే పురుషులకు, అలానే స్త్రీలకు ఒకరు చూసిన తర్వాత మరొకరు బాగా అనిపిస్తారు. పురుషులకు అలానే స్త్రీలకు అలానే ఒక పురుషుని తర్వాత మరొక పురుషుడు బాగా కనబడుతుంటాడు. ఇదంతా ప్రణాళిక, అపవాది చేసేటటువంటి ప్రణాళిక అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కంటికి ఏదో రమ్యంగా కనబడుతుందా కంటికి? క్షణంలో చూపించేశాడు. ఏసేమని లొంగిపోయాడా? లొంగిపోలేదే. ఆయన పోరాటంలో నెగ్గాడు. ఆయన అపవాదికిను దేవునికి క్రీస్తుకి మధ్య జరిగినటువంటి ఆ పోరాటంలో క్రీస్తు గెలిచాడు. మరి నీ పోరాట జీవితం, అసలు నీకు పోరాటం అనేది నీకుందా? అసలు నువ్వు పోరాడుతున్నావా? అసలు పోరాటం అనేది ఒకటి జరుగుతుందని నువ్వు గుర్తించావా? అసలు నేను నేస్తామా మీకు చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అపవాదికి దక్కని పరలోకము మరెవ్వరికి దక్కటానికి వీలు లేదు అని అతడు నిన్ను అనేక మాట్లాడిస్తాడు, అనేక ఆలోచనలు తెప్పిస్తాడు, దేవుడి నుండి దూరం చెప్పిస్తాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగానే ఉంటారు. నిజం చెప్తున్నాను, నెమ్మదిగానే ఉంటారు. ఇదిగో ఆ మాట తేడల్లోనే అపవాది పట్టేసుకుంటాడు. ఆ క్షణంలో నీ ఊపిరి ఆగిపోతే పోరాడాలి. ఎలా పోరాడాలి? ఆ అవతల వ్యక్తి నుండి క్రిటికల్గా
దేవుడు అదేనా చెప్పమని చెప్పింది నువ్వు అని అనేసేయాలి. నువ్వు అనేసేయాలి. ఇదేనా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి జ్ఞానం ఇదేనా అనేసేయాలి. దీనిపైన నువ్వు జయం పొందాలనుకున్నాను నేను. ఇలాంటి పోరాటంలో నీ విజయం సాధించాలి. నీవు ఒకవేళ నీకు కానీ దీనిపైన అనగా నీ శరీరం పైనను ఈ లోకం పైనను నీకు విజయంగా లేకపోతే నష్టం ఎవరికి? ఇవ్వండి, ఎవరికి నష్టం? నీవు నన్ను అన్నావు అనుకో, నష్టం ఎవరికి? అందుకుంటున్నాను నేను. ప్రణాళికను గుర్తుపట్టేసేయండి మీరు. నువ్వు పరలోకం రావటం అపవాదికి ఇష్టం లేదు కాబట్టి అన్ని ఆలోచనలు గుప్పించేస్తాడు. నువ్వు దాన్ని జయించాలి అంటున్నాను. ఒక మాట అన్నారా? అది మనసులోనే పెట్టుకొని అలానే కొద్ది కాలం అలానే కాలం గడిపి నీ జీవితాన్ని ముగిస్తే ఏం సాధిస్తావు నువ్వు? క్రీస్తు ప్రేమను కనపరచు. నీ జీవితం ముగింపులోపు నీ క్రీస్తు ప్రేమను కనపరచు. ఆ బిడ్డ మారొచ్చు. నీవు ఆ ప్రేమను చూపునప్పుడు నిన్నును అపవాది పట్టేసిందనే విషయం మర్చిపోవద్దు. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ పరిస్థితుల్లో నరకానికి జారిపోయేటటువంటి పెను ప్రమాదం ఉంది, గుర్తించండి అంటున్నాను. అర్థమవుతుందా? మరి ఎలా ఈ పోరాటంలో అనగా ఈ కనబడినటువంటి ఈ విషయంలో నీ పోరాటం ఎలా ఉండాలి? అసలు యుద్ధానికి వెళ్ళాలి అనంటే, పోరాటం చేయాలంటే, ఒక యుద్ధం చేయాలంటే కవచాలు అనేది ధరించాలనే విషయం తెలుసా మీకు? యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అసలు యుద్ధంలో గెలవాలంటే నీకు సర్వాంగ కవచం అనేది ఉండాలి అనే విషయం తెలుసా? ఎప్పుడైతే నీకు సర్వాంగ కవచం ఉండదో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎప్పుడైతే నీలో సర్వాంగ కవచం ఉండదో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ పోరాటం ఆగిపోతుంది. నీ పోరాటంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అని అంటే ఇక్కడున్నటువంటి సైనికులు, అటు ఉన్నటువంటి సైనికులు సర్వాంగ కవచాలు ధరించుకుంటారు తెలుసా? యుద్ధ కవచాలు అంటారు కదా వాటి అన్నింటినీ. యుద్ధ కవచాలు ధరించుకునే కదా యుద్ధానికి బయలుదేరుతారు. అంబు, బాణము, విల్లు, కత్తి, డాలు, తల నుంచి అరికాలు వరకు ధరించుకునేటటువంటి వస్త్రాలు తెలుసా? చూసారా మీరు? ఆ మధ్య బాగా ఫేమస్ అయింది కదా బాహుబలి కదా. అందులో కూడా రాజరికపు వ్యవస్థ. అక్కడున్నటువంటి వాళ్ళు అక్కడ ధరించినటువంటి వస్త్రాలు కానీ చూడగలిగితే ఒక 2 దేశాల ప్రజలు యుద్ధానికి ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలు, అలంకరణలు, కవచాలు అక్కడ కనపడతాయి. జ్ఞానమున్న పిల్లలారా, మీరు మీ పోరాటంలో మీరు గెలవాలి అని అంటే మీకును కవచాలు అవసరం. మరి మనం పోరాడుతుంది భౌతికంగా పోరాడుతున్నామా అంటే ఎదురుగా పోరాడుతున్నామా? ఎలాంటివి ఉండాలో చెప్పండి తెలుసండి. మీరు మీ పోరాటంలో మీరు విజయం సాధించాలి అంటే ఈ కవచాలు ఉండక తప్పదు. 10 నుండి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ మాట నుండి మనము 17 వచనాల వరకు మనం చూడగలిగితే, తుదకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు మనం చూడగలిగితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరంతా బలవంతులై ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అపవాది తంత్రాలను ఎదిరించాలి అని అంటే ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మీరు శక్తిమంతులు అవ్వాలి అని అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. జాగ్రత్తగా వినండి. మీరు శక్తిమంతులు అవ్వాలి ఏంటి అన్నాడు అంటే మీకు శక్తి రావాలి అని అంటే, మీకు ఎనర్జీ రావాలి అని అంటే
మీరు కవచాలను ధరించాలన్నాడు. మీకు బలం రావాలి అంటే, శక్తి రావాలంటే మీరు కవచం ధరించుకోవాలి. ఎవరితో ఈ పోరాటం? ఎవరితోటి? అపవాదితో పోరాటం. అపవాదితో పోరాటం చేస్తున్నటువంటి మీకు శక్తి రావాలి అంటే ఈ కవచాలు ధరించాలి అని చెప్తూ ఏలైనగా ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటివి అవి? కవచాలంటే ఏంటివి చెప్తున్నాడు. యుద్ధములు ధరించుకోవటానికి యుద్ధ కవచాలు ఉన్నాయి, యుద్ధ వస్త్రాలు ఉన్నాయి. మరి ఆత్మీయ స్థితిలో ధరించుకోవటానికి ఏమున్నాయి చెప్తున్నాడు. ఏలైనగా మనము పోరాడుతున్నది శరీరంతో కాదు కాబట్టి ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోను వీటితో పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని దేవుడిచ్చేటటువంటి కవచాలు ధరించుకోవాలి. ఈ లోకనాథులతోనూ అధికారులతోనూ అంధకారంగా ఉన్నటువంటి దురాత్మల సమూహాలతోనూ మీరు జయం సంపాదించాలి అంటే, మీరు జయం పొందాలి అంటే ఎలాగనగా ఆ కవచాలు ధరించుకోవాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని మీకు ఎట్లా జయం వస్తుందో చెప్తున్నాడు. మీకు ఉండాల్సిన కవచం చెప్తున్నాడు. మీ నడుముకు ఏముండాలి అని? సత్యమనే దట్టి ఉండాలి అన్నాడు. మీకు మీ నడుముకు ఉండాలి దట్టి. దట్టి ఏంటిది? ఇది వన్ కైండ్ ఒక రకమైనటువంటి బెల్ట్. ఇది దట్టి ఎందుకు కడతారు? బిగిగా గుంజి కట్టడం వలన ఒకండి ఎంతో ఎనర్జీ ఉంటుంది. బరువైనటువంటి పని చేసే టైంలో కూడా తెలుసా అండి, కూలి పనులకు వెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా ఎక్కడ కడతారు? నెత్తి కింద కట్టదు. ఆ గుడ్డ పిల్లక నెత్తి కింద కట్టరు, నడుము కింద కడతారు. అక్కడనే కట్టాలి. కాబట్టి అన్ని అవయవాలను బిగ్స్ పడుతుంది అక్కడ. ఎలా అయితే బెల్ట్ టైం ఎలా పెడతారో మీరు, అన్ని అవయవాలను ఎలా అయితే స్టిఫ్గా ఉండనిస్తుందో, ఇదిగో సత్యం అనేది నీలో ఉండాలి అన్నాడు. సాతానుడు అబద్ధానికి జనకుడు. తెలుసా మీకు ఆ మాట ఎక్కడ ఉంటుంది? చూడండి 8వ అధ్యాయం యోహాను సువార్త. నలభై 44వ మాట అనుకుంటాను. చదువు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ మాట. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై అప్పటి నుంచి నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు. వాడిలో సత్యం ఉండదండి. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు కింద మనిచినప్పుడు అబద్ధికునికి జనకుడై. చూసారా, వీడు ఆది నుండి అన్నాడు. ఎప్పటి నుండి ఆది నుండి అంటే ఈ ఏ ఆది? అప్పటి నుండి వాడు అబద్ధపు మాటలు వాడిలో ఉన్నాయి. అంటే మీరు వాడిని ఓడించాలి అంటే మీరు సత్యములో ఉండాలి, వాడు అసత్యములో ఉంటాడు. నువ్వు సత్యములో ఉండాలి. మీరు సత్యం అనేటటువంటి దట్టిని మీరు నడుము కట్టుకోవాలి అన్నాడు.
అలా ఉండాలి మీ ప్రవర్తన, మీ మాట, మీ విధానం అంతా కూడా. దేవుని పిల్లారా, అపవాదిని ఓడించాలన్నా నీలో సత్యమే లేనప్పుడు నువ్వేం ఓడిస్తావు? ఏమండి, నీలో సత్యమే లేనప్పుడు నువ్వేం ఓడిస్తావు అపవాదిని? ఎలా ఓడిస్తావు అపవాదిని? క్రీస్తు మనకు మాదిరి. సర్వాంగ కవచములో సత్యం అనేది ఒకటి, రెండవది కనబడుతున్న చూడండి, నీతియను మీ నడుమునకు సత్యమున దట్టి కట్టుకొని, సత్యమున దట్టు కట్టుకోవాలి. మీరు కట్టుకొను నీతియను మైమరుపు తొడుక్కోవాలి. ఏంటిది మైమరుపు అంటే? నీతి అని మైమరుపు. నీతి కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి. ఏంటి నీతి కలిగి ఉండటం? అందుకని మనకి ఒక పదం గుర్తుకొస్తుంది, ఒక మాట గుర్తుకొస్తుంది. ఏంటో తెలుసండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. ఆయనను నమ్మటం, ఏమి లేకుండానే విశ్వసించటం. ఏమి అంటే ఆయన నమ్మటం వల్ల ఆయన ఏది ఆశించలేడు. ఆయన అంతగా దేవుడు నమ్మాడు, ఆయన మీద అంత డిపెండ్ అయి ఉన్నాడు. నువ్వు నమ్మావా? ఈ పదం వర్తిస్తుందా? నీతిగా అనేటటువంటి పదం వర్తిస్తుందా? నువ్వు యుద్ధంలో నీ బ్రతుకు జీవితంలో యుద్ధంలో నీ జీవితము ముగిసిపోక మునిపి ఇవన్నీ కలిగి లేకుండా నువ్వు యుద్ధం చేసి ఏం ఉపయోగం? సత్యం ఉండాలి, నీతి అనేటటువంటి మైమరుపు ఉండాలి, వస్త్రం అలాంటి వస్త్రం ఉండాలి. పాదములకు సమాధానం సిద్ధ మనసును జోడు తొడుక్కొని, పాదాలకు సమాధానం అంటే శరీరానికి టోటల్గా చెప్తున్నాడు. నడుముకు సత్యమైన దట్టి కొట్టుకోండి, మైమరుపు అనే నీతి అనే మైమరుపును తొడుక్కోవాలి, పాదాలకు సమాధానం అనేటటువంటి సువార్త వల్లైనటువంటి సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని, అంటే సువార్త ప్రకటించటానికి ఇదిగో సమాధానంగా ఉండి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా పోరాటంలో కవచాలు. ఇవన్నీ కూడా నువ్వు అపవాదిని ఎదిరించటానికి, మేము దేవుణ్ణి కాదంటున్నటువంటి ఎట్టి వ్యక్తులైనా సరే నువ్వు ఓడించటానికి నీకు కలిగి ఉండాలండి. ఇవన్నీ నీకు ఉండాలండి. ఉన్నాయా? సమాధానమే లేదు, సువార్త ఎలా ప్రకటించాలో తెలియదు. ఏమండి, ఆలోచించేయమంట. విశ్వాసం అనేడాలు పట్టుకొని ఇవన్నీ విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతున్నారు. అపవాది వేసేటటువంటి అగ్ని బాణాలు మామూలు బాణాలు కూడా కాదట, వాడేసినటువంటి అగ్ని బాణాలను ఎదుర్కొనటానికి ఆర్పుటకు శక్తిమంతులవుతున్నారు. విశ్వాసం అనేటటువంటి డాలను పట్టుకోవాలి. మరియు రక్షణ దేవుని పిల్లారా, ఆయన మీద ఆధారపడాలి, ఖచ్చితంగా ఆధారపడాలి. విశ్వాసం ఆయన మీద ఉంచాలి, నమ్మకం ఆయన మీద ఉంచాలి. నువ్వు బిలీవ్ చేయకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మీకు చెప్తాను, మన జీవితంలో చాలామంది నమ్మకం లేని పరిస్థితి. మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకేం కావాలో. నమ్మకం ఉంచుతారా? విశ్వాసం ఉంచుతారా? సోన్, విశ్వాసం ఉంచుతారా? మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, తర్వాత మీకేం కావాలో
నేను ఇస్తానన్నాడు ఆయన. అంటే నిజంగానే దేవుడిని వెతకమంటున్నాడు కదా. మొట్టమొదటిగా వెతికితే దేవుడు మనకు కావలసిన చేస్తానంటున్నాడు కదా. వెతుకుదామనేటటువంటి లేదా ఆయన పనిలో ఉందామనేటటువంటి మనసు ఎక్కడైనా తోస్తుందా? ఏమండి చెప్పండి. మీరు గుర్తించండి. నాకేం పని దొరుకుతలేదు అన్నాడు అనుకో, ఎవరైనా ఉన్నారనుకో, నడువు దేవుని పని చేయ ప్రశ్న. దేవునికి అన్ని ఇస్తాడు. నడువు, ఇంకా నువ్వు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, నువ్వు కూర్చుంటే కుదరదు, నడువు అనాలి. దేవుని పనిలో నువ్వు ఉండాలి. రెండో స్టెప్ వేయండి. ఆయన ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీరు నా పనిలో ఉండండి, నేను మీకు ఏం కావాలో అంత విశ్వాసం ఉంచుతున్నారా అంటున్నా. మీకు ఒక మాట చెప్తాను, యథార్థంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందరం ఆల్మోస్ట్ అందరము ఇక్కడ ప్రాంతం వాళ్ళే. ఒక కుటుంబం కన్నవాళ్ళ ఫ్యామిలీ మాత్రమే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంత కష్టకాలంలో వాళ్ళకి అంత ఇంత పని దొరుకుతుంటాయి. ఎందుకని మనం గ్రహించుకున్నారా మీరు? ఆ ఇద్దరు భార్య భర్తలు దేవుని పని కూడటము చేయటము అవి అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు అందరూ తొందరగా వెళ్ళిపోతారు, కానీ ఇక్కడనే ఉంటాం.